దేవుడు వరమిస్తే అయ్యగారు అడ్డం పడ్డాడట. గట్లనే ఉన్నది సర్కార్ పథకాల ముచ్చట. సర్కారేమో బీదలకు ఆసరయ్యేతందుకు పథకాలు పెడితే నడుమిట్ల దళారిగాలు పార్టీ లీడర్లమని చెప్పుకదిరిగే పొంకనాల పోషెట్టిలు సర్కార్ల ఆశయాలకు తూట్లు పొడుస్తురు ఇట్లా. ముందే బీదోళ్ళంటే ఆలను కూడా ఇడిచిపెడతలేరు దళారిగాళ్ళు. బీద బిడ్డల పెళ్లికి ఆసరైతందుకు కేసీఆర్ సర్కార్ కళ్యాణ లక్ష్మి పథకం పెట్టింది కదా. కానీ దళారిగాళ్ళు ఆ పథకం ఆశయాన్ని మార్చి పడేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ కాడుండే ఈ చంద్రకళ అంటే ఆమె బిడ్డ లగ్గం చేసింది. కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకుంటే నాకు 10,000 ఇస్తేనే నీకు చెక్ ఇప్పిస్తా అని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ అంటే ఆయన పైసలు గుంజిందట. ఇక అంత ఇచ్చుకోలేనాయనంటే 7,000 బేరం కుదిరించుకున్నాడట. ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ చేసిరట. అంటే 178 మంది లబ్ధిదారుల పేర్లుంటే ఆ లిస్టులో చంద్రబాబు పేరే లేదట. మరి పైసలు తీసుకున్నా నాకు ఎందుకు రాలేదు అని ఆన్నే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నకు పోయి ఫిర్యాదు అయింది. అంతే నాకు అసలు ముచ్చట. అతన్ని అప్లై చేస్తా అంటే నేను నమ్మి 7,000 రూపాయలు కూడా ఇచ్చిన సార్. ఇంకా ఇదివరకు ఏది కూడా లేదు. ఇప్పుడు అది అర్థం అయిపోతుంది. నా మనమరాలు ఇప్పుడు 7 నెలలు లగ్గమైన నా మనమరాలు 7 నెలలు అడిగినప్పుడల్లా ఇది వస్తుంది అది వస్తుంది. 2 రోజులకు చెక్ తీసుకొచ్చి ఇస్తారు ఇంటికి. నువ్వు ఎక్కడ పోయేది లేదు అమ్మ, నువ్వు ఎవరితో ఏం చెప్పేది ఇవన్నీ అన్నాడు సార్. నేను సరే అని నమ్మి హోటల్లో పనిచేసి బతుకుతా సార్. శ్రీను హోటల్, గౌడ శ్రీను హోటల్ పని చేసుకుని బతుకుతా సార్. ఆత్మహత్య అంటే ఒకటి అప్పు తీసుకొచ్చి పెళ్లి ఇచ్చి వాళ్ళు అలాంటి పక్కన పైసల కిందనే వాళ్ళు ఇచ్చిళ్ళు మాకు 1,00,000 రూపాయలు. అవి ఇంకా రొట్టి 2 నెలకు 2,000 రూపాయలు వచ్చారు. దయచేసి సార్ మీరు నన్ను కరుణించి, నాకు భర్త లేడు, నా పిల్లలు 3 అమ్మాయిలు కరుణించి దయచేసి సార్. ఏ కథ అంతా తెలిసినాక సిగ్గులేదా ఆరం అధికారుగా ముసలవ తన పైసలు గుంచుతావా? ఇంకోసారి ఇట్లా చేసినామని తెలిస్తే మంచిగుంటది బిడ్డ అని వార్నింగ్ ఇచ్చి ఇడిచిపెట్టిండి ఎమ్మెల్యే సీనన్న. అయినా ప్రతి జాగాలు ఇటువంటి అడ్డమైన వాళ్ళే మోపైర్రు. ఆర్టీఓ ఆఫీస్కు పోయినా, రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోయినా, ఏడి పోయినా ఇటువంటి దళారుగాలే మోపైరు. పోరి మోయలేనంత బరువెత్తుకుంటే ఏమైతుంది? ఎల్లంకల వాడుడే అవుతుంది. అది బండైనా మనిషి అయినా సర్కారైనా. తాకత్కు మించిన బరువెత్తుకుంటే తట్టుకోని వాడుడే అవుతుంది. ఇప్పుడు కర్ణాటక ఆర్టీసీ ముచ్చట గట్లనే ఉందట. కర్ణాటక పబ్లిక్ కు జల్దిగానే గుడ్ న్యూస్ చెప్పబోతుందట అక్కడ కాంగ్రెస్ సర్కారు. రేపో మాపో బస్ కిరాయిలు పెంచేందుకు రంగం సిద్ధం చేసిరని అంటున్నారు. ఇప్పటికే సంస్థకు మస్తు లాస్ వస్తుందట. డీజిల్ మందం కూడా పైసలు వెళ్తలేవట. నెల తిరిగే వరకు జీతాలకు కూడా తిప్పలే అవుతుందట. ఇట్లయితే కుదరదిగా బస్ కిరాయిలు పెంచకుంటే బస్సు కదులుడు కష్టమని తెలిసిరట. ఆ పెంపు కూడా 10 పైసలు 20 పైసలు కాదు. ఇప్పుడున్న కిరాయిల మీద 15 నుంచి 20% వరకు పెంచుతామని ఇషారం చేస్తున్నారట. అంటే కర్ణాటక బస్ కిరాయిలు ఇప్పుడు అక్కడ పబ్లిక్ గుదిబండ్ల లెక్కనే మారబోతున్నాయి. ఇక మహిళలకు ఫ్రీ బస్సులు చేయబట్టి ఆర్టీసీ బస్సులో ఎన్నడెక్కన జనం ఎక్కుతున్నారు. సంస్థకు మస్తు లాభాలు వస్తున్నాయి. జీడిపి కూడా పెరుగుతుంది అని తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు చెప్తున్నారు. మరోసారి కర్ణాటక వాళ్ళు మన తెలంగాణలో లెక్క ఫ్రీ బస్సులు నడిపించుకుంటే ఆర్టీసీని ఎట్లా లాభాల హైవే ఎక్కియాలనో టిక్కులు నేర్చుకొని పోతే బాగుండారు అనుకుంటారట. ఈ సంగతి తెలిసిన వాళ్ళుగా.